ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో జలవనరుల ప్రాజెక్టుల ఆర్థిక అనుమతులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించేలా వారి ఆరోగ్య రికార్డులను డిజిటలీకరణ చేసే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండేలా ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ఈరోజు పాల్గొంటారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గిరిజన గ్రామీణ వైద్య సహకారుల సదస్సులో కేంద్ర మంత్రిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి జాతరకు రావాలని ఆహ్వానించారు. హెలికాప్టర్లో ఈ ఉదయం మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మల ప్రత్యేక పూజల్లో కేంద్ర మంత్రి పాల్గొంటారు. మహాజాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఈరోజు జరుగుతుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెపైకి తెచ్చే ప్రక్రియ ఈరోజు సాయంకాలం ఆదివాసీ సాంప్రదాయాల నడుమ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జలవనరుల ప్రాజెక్టుల ఆర్థిక అనుమతులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 35 అజెండా అంశాలకు మంత్రివర్గం నిన్న ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన వివరిస్తూ, పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం కు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. అర్జున అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తున్నాను. సమీకృత కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ శిక్షణ ఐగాట్ కర్మయోగి వేదికపై 1 కోటి మంది నమోదై 80 లక్షల మంది కోర్సు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సామర్థ్యాభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతూ కర్మయోగి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రమని పేర్కొంది. నిరంతర అభ్యాసం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా సామర్థ్యాలను పెంపొందించడం పట్ల ఈ నమోదు ఇతర రాష్ట్రాలకు నిదర్శనంగా నిలుస్తోందని తెలియజేసింది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ పనితీరు, సేవల నాణ్యత, స్త్రీశక్తి పథకం అమలుపై విజయవాడలోని ఆర్టీసీ భవన్లో సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్లలో నీటి శుద్ధి కేంద్రాలు, శౌచాలయాల పునరుద్ధరణకు 24 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని మంత్రి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీ బస్సుల్లో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. సంతోషాన్ని ఇచ్చిన పథకం ఏదైనా ఉందంటే స్త్రీశక్తి పథకం. ఇప్పటికే సుమారుగా 40 కోట్ల మంది ప్రయాణించడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే సుమారు 1400 బస్సుల్లో రోడ్లపైకి తీసుకొని రావడం జరిగింది. అలాగే పరిష్కారం గాని ఎన్నో సమస్యలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొని వస్తే ఒక్కొక్కటిగా వారి యొక్క సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను అతి త్వరలోనే తీసుకొని వస్తాం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రెగ్యులేటర్ పనులను జూన్ 2026కు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల సాగర్లో నీరు నిల్వ చేసేందుకు, విడుదల చేసేందుకు హెడ్ రెగ్యులేటర్లు అత్యవసరమని తెలిపారు. 2024 నుండి 18 నెలల కాలంలో 4,563 మీటర్ల మేర బెంచింగ్ పనులు పూర్తి చేశామని మంత్రి తెలియజేస్తూ హెడ్ రెగ్యులేటర్ పూర్తవ్వాలి, టన్నెల్స్ పూర్తవ్వాలి. ఈ టన్నెల్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్. ఈ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ పూర్తవుతూనే నల్లమల సాగర్ వాటర్ వస్తుంది. నల్లమల సాగర్ లోకి వాటర్ రావాలి అని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ దీన్ని అవి కంప్లీట్ చేయాలి. మొన్న మార్చి టు జూన్ లో 2,200 క్యూబిక్ మీటర్ల వర్క్ చేసాం. మార్చి టు మళ్ళీ మే నెల లోపల మిగిలిన 2,100 బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తాం. దగ్గర 90% వర్క్ ఈ యొక్క 18 months లోనే ఆ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసాం. ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించేందుకు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖచ్చితమైన సమాచార వ్యవస్థ ఉండేలా 100 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. భారతీయ వార్తాపత్రికల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1780 జనవరి 29వ తేదీన మొదటి భారతీయ వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్ కలకత్తాలో ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పత్రికను కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా పిలుస్తారు. ఈ పత్రిక అందించే వార్తలు, వ్యాసాలు అప్పట్లో ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉండేవి. ఖనిజాలు వెలికితీసిన తర్వాత గనులను పర్యావరణ హితంగా మూసివేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గనుల ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న గనుల మూసివేత కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పునరుజ్జీవం, జలవనరుల సంరక్షణ, వాయు కాలుష్య నియంత్రణ, వాతావరణ సమతుల్యత ఉండేలా గనుల మూసివేతను చేపట్టాలని అన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో జలవనరుల ప్రాజెక్టుల ఆర్థిక అనుమతులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.